పల్నాడు జిల్లాలో త్రాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. మొదటి ఫేజ్ కింద 1200 కోట్లతో సాగర్ శుద్ధ జలాలను మాచర్ల, గురుచార నియోజకవర్గాలకు అందిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే మిగతా 5 నియోజకవర్గాలకు జల్ జీవన్ మిషన్ నిధుల ద్వారా త్రాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన స్థలాన్ని ఎంపీ పరిశీలించారు. కొంచెం బఫర్ పెట్టింది 10 మీటర్స్ మాచర్లలో ఈ సంవత్సరం మనం కేంద్రీయ విద్యాలయాన్ని తరగతులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. తరగతులు ప్రారంభించాలి అంటే 2 ప్రధానమైనవి కావాలని చెప్పి కేంద్రీయ విద్యాలయ సంఘటన వాళ్ళు అడగడం జరిగింది. ఒకటి టెంపరరీ క్యాంపస్, మరొకటి పర్మనెంట్ క్యాంపస్ కట్టాలి అంటే దానికి సంబంధించి ల్యాండ్ను కూడా చూపించండి అని చెప్పి కోరటం జరిగింది. టెంపరరీ క్యాంపస్ సంబంధించి ఇప్పటికే జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో కొత్తగా తరగతులను కూడా నిర్మించి కావాల్సిన అన్ని సదుపాయాలు అన్ని కూడా కేటాయించి అక్కడ టెంపరరీ క్యాంపస్ చూపించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి అక్కడ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. అది ప్రక్రియ ప్రతి దగ్గర కూడా దేశంలో ఎక్కడ జరిగినా కూడా మొదటగా టెంపరరీ క్యాంపస్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత 2 సంవత్సరాల్లో పర్మనెంట్ క్యాంపస్ కడతారు. పర్మనెంట్ క్యాంపస్ కట్టాలి అంటే ల్యాండ్ కావాలి. చాలా చోట్ల ల్యాండ్ లేక శాంక్షన్ అయిన తర్వాత కూడా ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ వెంటనే మంచి లొకేషన్ లో కరెక్ట్గా హైవేకి పక్కన మీ ఎమ్మెల్యే గారు, అలాగే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మంచి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసి కేంద్రీయ విద్యాలయ సంఘటన వారికి ఇవ్వటం జరిగింది. దాదాపు మాచర్ల నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటానికి కానీ ఫ్యాక్షనిజం, నక్సలిజం ఉండటానికి కారణం ప్రధానంగా 2 విషయాలు. ఒకటి విద్యకు దూరంగా ఉండటం ఒకటైతే, 2 మనకి నాగార్జున సాగర్ పక్కనే ఉన్న పొలాలకి నీళ్లు లేక ఎక్కువ శాతం ఎక్కువ రోజులు ఖాళీగా ఉండటం కూడా మరి ఐడియల్స్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు కదా. అందుకని చెప్పేసి ఈ విధంగా మరి ఈ ప్రాంతంలోనే నక్సలిజం, ఫ్యాక్షనిజం ఉండటం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం, ఈ కారణాలన్నిటినీ కూడా మరి గమనించిన తర్వాత గౌరవ ఎంపీ గారు ఈ ప్రాంతంలో ఒక మంచి విద్యా కేంద్రం తీసుకోవాలనేది కేంద్రీయ విద్యాలయం తీసుకురావటం జరిగింది. ఇది గత సంవత్సరమే వారు తీసుకురావటం జరిగింది. జెడ్పీహెచ్ బాయ్స్ స్కూల్లో మనం 13 అదనపు రూములు కూడా నిర్మించడం జరిగింది అనమాట. వారికి ఈ సంవత్సరం అందుబాటులో తీసుకురావాలి. ఇక్కడ టెండర్ ప్రక్రియ మొదలై కన్స్ట్రక్షన్ జరిగే వరకు కూడా అక్కడే కొనసాగుతుంది. మాచర్ల నియోజకవర్గం